చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నరేంద్ర మోదీ గారి తెలంగాణ పర్యటన, ఒకే వేదిక మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు ప్రసంగం, ఇద్దరి మధ్య జరిగిన చర్చలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా పడి ఉన్నారు టీడీపీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. నరేంద్ర మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద మాట్లాడటం, చెలక్తులు తీసుకోవడం ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మోదీ గారు కానీ నిన్న రావటం కానివ్వండి, తెలంగాణలో అనేక అవి ఓపెనింగ్స్ జరగటం, దానికి ఎక్కువ ఫండ్స్ కూడా 9,000 కోట్లతో ఆయన తెలంగాణలోని ప్రతి అభివృద్ధికి అన్నిటికీ కూడా కామన్గా అన్ని స్టేట్లకి ఎలా జరుగుతుందో అదేలాగా కాంగ్రెస్ ఇక్కడ మెజారిటీ ఉండి ఆయన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా ఎక్కడ వివక్ష అనేది చూపల. సో దీన్ని కూడా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని. సరే, ఒకటి మీరు అనుకోవచ్చు, స్వార్థం కూడా ఉంటుంది కదా, రాజకీయ పరంగా రేపొద్దున వాళ్ళ అధికారం లేక రావడానికి చేస్తారని. అట్లా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, కాంగ్రెస్ పని చేయట్లేదని చూపెట్టడానికి కూడా నిధులు ఇవ్వకుండా కూడా చేయొచ్చు. కానీ అది కాకుండా అభివృద్ధి జరగాలి ముందు రాష్ట్రానికి అనేది ఒక దిశగా ఈ రోజున మోదీ గారు నిన్న రావటం కానివ్వండి, ఆయన అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళటం కానివ్వండి. ఆయన చెప్పారు, మాతో కలిసినటువంటి రాజకీయాలే అభివృద్ధి అని చెప్పటం కానివ్వండి. ఇంకోటి ఏంటంటే, మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, గుజరాత్ని ఎలా అయితే నిధులు మీరు ఇచ్చారో అదేలాగా ఆ నిధులు మాకు తెలంగాణకు కూడా ఇవ్వాలి అని అన్నారు. అలా ఇవ్వాల్సి వస్తే 10% వస్తుంది, అక్కడ మేము అంత నిధులు ఏమి ఇవ్వలేదు అనేటట్టు ఆయన మాట్లాడటం కూడా జరిగింది. దానికన్నా ఎక్కువ ఇస్తాము. తెలంగాణ అభివృద్ధిలో ఎప్పుడు బీజేపీ పార్టీ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంకా మోదీ గారు ప్రధానిగా ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇంకా వాళ్ళు నేను అన్నీ చేస్తాననేది ఒక భరోసా కూడా ఇవ్వటం జరిగింది. వీటికన్నిటికీ కూడా చూస్తే ఇంకా రాజకీయ నేపథ్యం కూడా తీసుకుంటూ వెళ్తేనండి చాలా డిఫరెన్సెస్ కనపడుతూనే ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారు గురించి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన మాట కూడా చూద్దాం. అంటే స్క్రీన్ మీద మనం చూస్తుంటే అర్థమవుతుంది. బండి సంజయ్ గారు అన్నది కూడా, అంటే కాంగ్రెస్ వాళ్ళకేమో మేము ఇక్కడ నిధులు ఇస్తున్నాం తెలంగాణ స్టేట్ కేంద్రం నుంచి, కానీ అదే కాంగ్రెస్ వాళ్ళేమో నిధులు ఢిల్లీకి పంపుతున్నారు. అంటే మేమేమో అభివృద్ధికి ఇస్తున్నాం, వాళ్ళు ఇక్కడ వచ్చిన నిధులనేమో ఢిల్లీకి పంపుతున్నారని కానివ్వండి, పక్క రాష్ట్రాలలో ఎక్కడైనా ఎలక్షన్స్ జరుగుతుంటే వాటికి సప్లై చేస్తున్నారని కానివ్వండి. అంటే ఆయన ఉద్దేశం ప్రజలకు ఉపయోగించకుండా రాష్ట్రానికి వాడుకోకుండా ఆ నిధులను డైవర్ట్ చేస్తున్నారని ఖచ్చితంగా అదే వాళ్ళ ఉద్దేశం. ఓపెన్గా అదే చెప్పారు ఆయన, బండి సంజయ్ గారు చెప్పటం అయితే అదే చెప్పారు. సో ఆ ప్రజలకు అందరికీ కూడా ఒక ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, అరే కేంద్రం వచ్చింది, ఇన్ని నిధులతో ఇన్ని ఓపెన్ చేశారు, ఆ వర్క్ కంప్లీట్ చేస్తామంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇక్కడికి వచ్చే నిధులు ఏమయ్యాయి, మన తెలంగాణ వచ్చే సొమ్ములు కానివ్వండి, ఇవన్నీ ఏమయ్యాయి అయితే ప్రజలకు ఒక అనుమానం అంటూ స్టార్ట్ అవుతుంది. సరే, ఆ అనుమానానికి ఇంకా రేవంత్ గారు ఏమి కౌంటర్ ఇస్తారో చూడాలి. ఆల్రెడీ అంటే ఎప్పుడైనా కాదండి, అభివృద్ధి చేస్తే ఆ నాయకుడిని మర్చిపోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు చాలా సవాల్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు వచ్చి కేంద్రం వచ్చి మోదీ గారు లాంటి వాళ్ళు, ప్రధాని లాంటి వాళ్ళు వచ్చి వెళ్తే ఫోకస్ అంతా అదే ఉంటుంది. ఆ ఫోకస్లో రేవంత్ గారు ఏం చేశారనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మోదీ గారు వచ్చారు, ఇన్ని నిధులు ఇచ్చారు, ఇంత డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో నిధులు తీసుకొచ్చారు అంటే మీరు ప్రెషర్ పెట్టినా ఇప్పుడు మీరు చెప్తే ఎట్లాగా ఇవ్వరండి. స్టేట్ గవర్నమెంట్ చెప్పింది కదా, వాళ్ళకి నేను ప్రెషర్ పెట్టి తెచ్చాను అనేది ఏమీ ఉండదు. జస్ట్ ఒక మాట అడగచ్చేమో కానీ వాళ్ళు చేయాలనిపిస్తేనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు. ఇక్కడ బీజేపీ ఏమీ అధికారంలో లేదు, కానీ వాళ్ళ ముందు చూపనే అవ్వచ్చు. మేబీ అన్ని రాష్ట్రాలు డెవలప్ చేయాలి, భారతదేశం అంతా కూడా డెవలపింగ్లో దశలో దూసుకెళ్ళాలి, ఒక కాంగ్రెస్ ఇది ఇక్కడ అధికారంలో ఉందని మనం నెగ్లెక్ట్ చేయకూడదనే ఒక ఉద్దేశం కూడా కావచ్చు. ఏదైనా మనం ప్లస్ పాజిటివ్ వేగానే తీసుకుంటే కానివ్వండి, ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేయడానికి ముందుకు రావటమే కానివ్వండి, మోదీ గారు ఈరోజు నిన్న రావటం, ఆయన అన్నీ కూడా ఓపెనింగ్స్ చేయటం కానివ్వండి, ఇవన్నీ సంతోషించదగ్గ విషయాలే కదా. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్, ఇద్దరు ప్రజల కోసం పనిచేయాలి, అభివృద్ధి చేయాలి, నిధులు ఖర్చు పెట్టాలి. వీళ్ళిద్దరి మధ్యలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ది ఇప్పుడు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే బీఆర్ఎస్లో ఉన్న ఇవేంటంటే, కవిత గారు బయట రావటం కానివ్వండి,
ఆవిడ టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది. ఆ పార్టీ మనుగడైతే ఇంకా కష్టమేనండి. అంటే ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ అని అన్నప్పుడు ఏ రోజైతే కాంగ్రెస్ని ఆదరించారో ఇంకా అప్పుడు కూడా సెంటిమెంట్ పోయినట్టే కదా. అరే తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఏమన్నారు, ఆంధ్ర పార్టీ అన్నారు. తెలుగు వాళ్ళు కలిసి ఉంటేనే ఆంధ్ర పార్టీ అని మాట్లాడినారు. ఎప్పుడైతే కాంగ్రెస్ని ఢిల్లీ వాళ్ళే పెత్తనమే కదా, ఢిల్లీ వాళ్ళ పెత్తనం మటుకు ఆమోదిస్తారా? కాంగ్రెస్ వచ్చింది కదా. అలాంటప్పుడు ఇంకా ఎక్కడ సెంటిమెంట్ వాడుకోవాలనేది చూడటం, ఆ సెంటిమెంట్ నువ్వు ఏ రకంగా వాడుతున్నామని ఈ రోజున కవిత గారు వచ్చారు, బయట చెప్పారు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా సెంటిమెంట్ అని మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదుగా. ఇంకా సెంటిమెంట్ కాదు అవసరం, ఏదైతే కావాలనుకున్నారో తెలంగాణ వచ్చింది కానివ్వండి, ఇంకా కావాల్సింది అభివృద్ధి ఏం జరుగుతుంది, ఈ 10 ఏళ్ళు ఏం చేశావు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇదేం చేస్తుంది, రేపు ఇంకా ఫ్యూచర్లో రేపు బీజేపీ రావచ్చు, ఇంకా పార్టీలు వస్తూనే ఉంటాయి, అవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అనేది ప్రజల దృష్టి అటు వెళ్తుంది. సో వన్స్ బీఆర్ఎస్ని చూసేశారు, కాంగ్రెస్ చేస్తున్న ఇప్పుడు జరుగుతున్న ఇవి చూశారు. సో మొత్తానికి కాంగ్రెస్ ఏదైనా చేయాలన్నా సెంట్రల్లో వాళ్ళ అధికారంలో ఉండాలి. సెంట్రల్లో అధికారం వచ్చే పరిస్థితి అయితే మనకి ఎక్కడెక్కడ కనుచూపు మేరలో కనపడటం లేదు. సో ఎవరికైనా కూడా అధికారంలో ఏదైతే సెంట్రల్లో ఉంటుందో ఆ పార్టీతో మధ్య ఉంటేనే సో దాన్ని డెవలప్ అనేది ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ చీలిపోయి టీఆర్ఎస్గా పార్టీ పెట్టుకుంది కవిత. అలాగే హరీష్ రావు గారు బయటకు వచ్చేసి బీజేపీలో చేరుతున్నాడు అనే వదంతులు కూడా వస్తున్నాయి. నిజమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది అది కామన్ వర్డ్ ఎట్లా ఉంటుందో అదేలాగానే ఉంటుంది. ఎవరు అవకాశాలకి వాళ్ళు జంప్ అయిపోతుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి బామర్దులు ఇద్దరు కలిసి పనిచేస్తారా, ఇద్దరు ఒకటిగా ఉండగలుగుతారా అంటే బామర్దులు హరీష్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారా, లేకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈగో అనేదో కానివ్వండి, ఒక క్యాడరు ఏంటి ఆయనే మేము వెళ్ళి కనుక్కోవాలా, మా సార్ ఉన్నారు కదా, ఇట్లా వాళ్ళకు ఒక డిఫరెన్స్ అనేది. ఇప్పుడు అన్న చెల్లి ఒక తండ్రి పిల్లలే ఇమడలేకపోయారు, బామర్దులు ఇమడతారా? కేటీఆర్ ఒంటెత్తు పోగళ్ళ కారణం అంటారా? కేటీఆర్ గారి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఒంటెత్తు పోగళ్ళ కాదండి, నేను సుపీరియర్ అనేది ఎవరికైనా ఉంటుంది. సరే ఒక తండ్రికి ఆడపిల్ల మగపిల్ల అని అన్నప్పుడు తండ్రి మగపిల్లాడి పక్కనే ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ వంశోద్ధారకుడనే కావచ్చు, ఇంకోటనే కావచ్చు, ఆడపిల్లల్ని పక్కన పెడతారు, ఖచ్చితంగా ఆ మగపిల్లాడికే సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ వచ్చి కేటీఆర్కి ఉంటుంది. ఏదైనా వాళ్ళ ఫ్యామిలీని ముందుకి తీసుకెళ్లేది కేటీఆర్ గారే అనేది వాళ్ళకు ఒక నమ్మకం. ఇప్పుడు కవిత గారితో హరీష్ రావు కలిస్తే కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉంటుంటారు? హరీష్ గారు కవిత గారితో కలవరు అనుకుంటానండి, కలవరు ఆయన. ఎందుకంటే ఆయన ఇంకా వేరే పార్టీ పెట్టే పరిస్థితి ఉండరు. కవిత గారితో వెళ్తే కవిత లీడర్షిప్లో హరీష్ రావు గారు ఎందుకు పనిచేస్తారు, చెయ్యకపోగా కూడా అండి అక్కడ ఆవిడ సుపీరియర్గా ఉంటారు, ఆవిడ దగ్గర ఆయన పనిచేయటం అనేది ఇష్టం ఉండదు. సో అది ఏదో వెళ్తే మీరు చెప్పినట్టు బీజేపీకైనా వెళ్ళొచ్చు, వేరే అదర్ పార్టీలు ఏదైనా చూసుకోవచ్చు, కానీ ఆయన ఇండివిజువల్గా పార్టీ పెట్టే పరిస్థితి వెళ్ళి ఉండదు, కవిత గారి పార్టీలో వెళ్ళే పరిస్థితి ఉండదు. బీజేపీలో చేస్తే నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది, ఉండే అవకాశాలు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి నాయకులు అనే వాళ్ళు కావాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది అక్కడ. రేపు పొద్దున ఆయనకి సీఎం సీట్ ఇస్తానని చెప్పి పిలుస్తారా, అట్లాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? అంటే యాక్చువల్లీ అయితే వాళ్ళ క్యాండిడేట్ ముందే అనౌన్స్మెంట్ అనేది బీజేపీలో ఉండదు, చెయ్యరు, వాళ్ళు ఓన్లీ పార్టీ సిద్ధాంతం తీసుకుంటారు. సో ఆయన వచ్చి పనిచేస్తే రేపొద్దున ఆయనకి ఏమైనా ఒక బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల గారు లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళతో త్రూ రాయబారం నడపచ్చు, తీసుకుని వచ్చే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలు మనం చూస్తే మమతా బెనర్జీని వ్యతిరేకించి బయటకు వచ్చి సువేందు అధికారి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఆవిడ 2 సార్లు ఓడించాడు. అదే ఏదైనా జరగచ్చు, రేపు పొద్దున అదేలాంటి సిచ్యువేషను హరీష్ రావు గారికి రావచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ ఎదిరించి వచ్చి మళ్ళా బీజేపీలో చేరి దీనికి అధికారం దిశగా తీసుకొచ్చి గట్టిగా ప్రయత్నిస్తే రేపొద్దున ఆయన సక్సెస్ చూసి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు బలమైన నాయకుడే, ఆయనతో పాటు సరిసమానంగా హరీష్ రావు కూడా బలమైన నాయకుడే. గ్రామ స్థాయిలో గ్రామాల్లో మంచి పట్టు ఉంది ఆయనకి, బీఆర్ఎస్ క్యాడర్లో కూడా మంచి పట్టు ఉంది. ఏమంటే మీరు ఇక్కడ ఒక్కటే ఎగ్జాంపుల్ చూడండి, కేసీఆర్ గారు రిటైర్డ్ అయిపోయినట్టే. ఎందుకంటే మీరు ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ని చూస్తే ఎలా అనిపిస్తుంది, 2 నెలలకో 3 నెలలకో ఒక్కసారి కానీ మీడియా ముందుకు కనపడే పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే
బయటికి రాలా. బయటకు రాలేదు. సరే ఇంకా అపోజిషన్ వచ్చిన తర్వాతైనా ఆయన బయట వస్తాడంటే అది రాడు. ఇంకా ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన ఏదో కొడుకుకి అధికారం అప్పచెప్పి అది సీఎంగా ఉండే అప్పచెప్పుంటే ఈ పాటికే రిటైర్డ్ అయ్యేవాడు, ఒక సీఎం హోదాలో నా కొడుకున్నాడు కదా అని. సో ఇప్పుడు మళ్ళీ అధికారం తెచ్చే ఇది కూడా ఆయనలో, అంటే అధికారం తేవాలంటే ప్రజలతో మమేకం అవ్వాలి. ఆయన ప్రజల్ని రోజు కలిసే పరిస్థితుల్లో లేడు. ఇంకా అట్లాంటప్పుడు ఎలా ఆయనకి అధికారం వస్తుంది? అధికారం రాదు. ఇంకోటి ఆయనకి ఇది కూడా లేదు, రిటైర్మెంట్, ఫుల్ రిటైర్మెంట్లోకి వెళ్ళిపోయారు. తెలంగాణ రాజకీయాల గురించి మనకు అనేక విషయాలు తెలియజేసిన సూర్యదేవర లత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.